తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనిత తెలిపారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ అనిత, ఎంపీడీఓ సుధాకర్, ఎంఈఓ మహేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా సిడిపిఓ అనిత మాట్లాడారు. ప్రసవమైన మొదటి గంటలోని బిడ్డకు పాలు పట్టాలని, ముర్రిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే సహజ సిద్ధమైన మొదటి టీకా పనిచేస్తాయని చెప్పారు. మొదటి 6 నెలల వరకు బిడ్డకు నీళ్లు, తేనె, డబ్బా పాలు ఇవ్వకూడదని, ఆ తర్వాత పౌష్టికాహారంతో పాటు 2 ఏళ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు. తల్లి పాలు ఇవ్వడం వల్ల శిశువులను బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, స్థూలకాయ నుంచి కాపాడవచ్చని, అలాగే తల్లుల్లో రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. తల్లులు సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, పాలిచ్చే సమయంలో టీ, కాఫీ, మద్యపానానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అనేది అంటే ఆల్రెడీ పూర్వకాలంలో దీని గురించి చెప్పుకోవాల్సిన ఆవశ్యకత అనేది లేదు. కానీ ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనము తల్లి పాలిచ్చే విషయాన్ని కూడా చర్చించుకొని వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన స్థితికి రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే పూర్వకాలంలో ఒక 5-6 ఇయర్స్ వరకు తల్లిపాలు అనేది ఇచ్చేవారు, అవునా? ఇప్పుడు మ్యాక్సిమం ఉమెన్స్ వర్కింగ్ అవ్వడం వలన, వేరే దగ్గర చేయడం వలన కూడా ఓన్లీ మిల్క్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు వేదిక అనుకుంటున్న గెస్ట్లు అందరూ చాలా బాగా చెప్పారు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, న్యూట్రిషన్ ఫుడ్, పాలు రావడానికి ఏం చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఎప్పటి వరకు వాడాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ప్రాక్టికల్ కూడా చేయడం జరిగింది. 1000 days ప్రోగ్రామ్ అనేది ఇదివరకు చేసేది, అవునా కదా? 1000 days అంటే మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి అప్ టు 2 years వరకు పిల్లలకి పాలు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే మనము కొంచెం పౌష్టికాహారం మంచిగా తీసుకున్నట్లయితే మనకు మిల్క్ కూడా చాలా బాగా వస్తాయి. ఎక్స్పెన్సివ్ కాకుండా మన ఇంటి పక్కల దొరికే ఆహారంతో మనం మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనం పెరట్లో అన్నీ